అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా మహానాడు ఉత్సాహభరితంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 4 మండలాల నుంచి వచ్చిన సుమారు 4000 మందికి పైగా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై తీర్మానాలు తీసుకున్నారు. ఈ మహానాడు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించబడింది. కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. కార్యకర్తల అంకిత భావమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. నేను ఫస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పాను, మీ భూతే మీ భవిష్యత్ అని. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, ఈ 1 year మన ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కానీ, మన ఎంప్లాయీస్ లో కొన్ని ఏం జరుగుతా మిస్టేక్స్ కానీ అన్ని ఉంటాయి. కానీ మనం ఇప్పటి నుంచి పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ నర్సీపట్నంలో పోటీ చేయాలంటే ఎదుటోడికి వాడి భయం వణుకు పుట్టాలని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చెప్తున్నాను. ఆ విధంగా మనం ఎక్కడన్నా కానీ మైనస్ ఉన్న బూతులన్నీ లేపి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. దానికి కక్ష రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మా ఆడ మీద టార్గెట్లు పెట్టడం కాదు, చట్టం తను చేసుకొని పోతామని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, రాజకీయంలో ఎప్పుడు కూడా ఎవడో వచ్చి నాతో అంటాడు వాటిని కొట్టెత్త అయిపోతుందండి, కొడితే వాడిని పెద్దవాడిని చేసినట్టు అవుతుంది, వాడిని తట్టుకోలేనట్టు అవుతుంది. నీకు దమ్ముంటే రాజకీయంగా అన్ని విధాలుగా కూడా చాణక్యాన్ని వాడి అష్టదిగ్బంధనం చేసి రేపు జెండా ఎగరేసే సత్తా నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాజకీయ నాయకుడు అవుతావు తప్ప, వాడిని జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఇడిస్తే రౌడీ అవుతావు తప్ప రాజకీయ నాయకుడు అవ్వలేదు. దానికి కొంతమంది ఏమన్నా కానీ ఇబ్బందులున్నా ఏమన్నా కూడా మీరు ఓపెన్ గా చెప్పాలి. ఇంక మనకి టైం వచ్చింది, 1 year హనీమూన్ పీరియడ్ అయిపోయింది. చాలా మంది ఏంటంటే 1 year ఏ కార్యక్రమంలో చెప్తా ఉన్నారు, మనం అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం. కానీ ఇప్పుడు పార్టీ మీద అభివృద్ధి మీద ప్యారలల్ గా దృష్టి పెట్టే టైం వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ మైనస్ ఉన్న బూతుల్ని ఎవరు ఊహించరు, తీసుకెళ్లి సన్మానం పెడతామని చెప్పి. కానీ మైనస్ ఉన్న బూతుల్ని మనం పైకి తీసుకురావడంలో కార్యకర్తలు కష్టపడ్డారు. దాంట్లోని మనకి గునుపూడి పంచాయతీలోని 74వ బూత్ కానీ, 89వ బూత్ నాతవరంలో కానీ, అలాగే 151 బూత్ మనకి మన వార్డ్ నెంబర్ 18లో కానీ, అలాగే మనకి 171 బూత్ అక్కడ వార్డ్ నెంబర్ 4లో కానీ, అలాగే బూత్ నెంబర్ 187 అది చెట్టుపల్లిలో కానీ, తర్వాత 201 బూత్ అలాగే 12వ వార్డులో కానీ, అలా కొన్ని ఎగ్జాంపుల్ గా మనం తీసాం. అలాగే రామన్పాలెంలోని మన 246 బూత్ కానీ, ఇలాగ ఇంకా బూతులు నా దగ్గర లిస్ట్ ఉన్నాయి. కానీ టాప్ 7 మనం తీసుకుని ఎందుకంటే కారణం వీళ్ళు ఎప్పుడు కూడా నేను లిస్ట్ లో చూస్తే టీడీపీకి ఇక్కడ మెజార్టీ లేదు. మెజార్టీ లేకపోయినా కానీ కష్టపడి నేను చాలా మందిని అడిగేవాడిని, ఇది మన మెజార్టీ రాదా అంటే ఎప్పుడు ఉండదండి, 20% మంది 70% 80% ఆల్దే. ఇదే మాటలు ఎవరు మాట్లాడినా కానీ నేను ఎలక్షన్ లో ఎంతమంది అరే మరి ఇది ఎలా తేవాలి పైకంటే మనకు రాదండి, ఇది వస్తేనే ఎక్కువ అనేవారు. అంటే ఇదేంటి ఇంత స్టబన్ గా మైండ్ సెట్ లో ఫిక్స్ అయిపోయారు, ఇది రాదని ఎందుకు అంటున్నారని నేను ఖచ్చితంగా కూర్చొని ఒక అరగంట గంట మాట్లాడినా కానీ ఒకటే స్టైల్, జెండా ఎగటం ఎక్కువ బూతులని అంటారు. అలాగా అవన్నీ పక్కన పెట్టేసి నేను ఎలాగన్నా మెజార్టీ తేవాలి, టార్గెట్ పెట్టి చెయ్యాలని చెప్పి ఆలోచించి ఈరోజు తీసుకెళ్లిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నా ముందు నించున్న రావణ్ నాయుడు గారు 170 జిల్లా అధ్యక్షుడిగా మీ అందరూ కూడా జిల్లా మినీ మహానాడు కూడా అందరూ కూడా ఆహ్వానంగా తెలుపుతూ మీ అందరూ కూడా తప్పకుండా అధ్యక్షుల్లో కార్యక్రమం పెట్టారు కాబట్టి తప్పకుండా మీ అందరూ రావాల్సింది కోరుతూ, అదేవిధంగా ఇప్పుడే చెప్పారు మహానాడు గురించి తొందర విజయ్ గారు, ఇక్కడి నుంచి కడప వెళ్ళాలి, 27, 28, 29 ఉండాలి. కాబట్టి ఇక్కడ నుంచి చేసినటువంటి చెప్పారు, ఎవరైతే వస్తారో ఏదో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాల్సింది కోరుకుంటూ, మరి ఏదైతే మనం ఈ తీర్మానాలు చేసామో మనం ఏదైతే ఈ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు అనకూడదు కానీ గౌరవ సభల దగ్గర నుంచి వాదవివాదాల దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఇదేం తర్వాత ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అదేవిధంగా బాబు షూటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ ఎంతో కష్టపడి ఆ రోజు శ్రీకారంతో సైతంగా మీ అందరి తాలూకా కష్ట ఫలితమే